పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత. భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా. 6 రాష్ట్రాలపై స్టూడెంట్ వీసాపై ఆంక్షల విధింపు. పాడుతా తీయగా షోపై జడ్జిలపై సింగర్ ప్రవస్థ సంచలన వ్యాఖ్యలు. ఎక్స్పోజింగ్ చేయమన్నారంటూ వీడియో విడుదల. మీ భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నారా? అయితే భూభారతి పోర్టల్ ఇలా చేస్తే చాలు. ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. రేపే విడుదల కానున్న ఫలితాలు. మెగా డిఎస్సి రాత పరీక్షలో నార్మలైజేషన్ అమలు. దీనితో లాభమా నష్టమా? 2 పిల్లలు రండి, ప్రభుత్వ బడుల్లో చేరండి అంటూ ప్రమోషన్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్, లావాదేవీలు, రికార్డుల నిర్వహణ వంటి భూ సంబంధిత వ్యవహారాల్లో పారదర్శకత తీసుకురావడానికి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. దీని భాగంగా భూభారతి డిజిటల్ పోర్టల్ను రూపొందించింది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా 4 మండలాల్లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఇది భూమి యజమానులకు ఒక స్మార్ట్ పరిష్కారంలా మారనుంది. ఏప్రిల్ 14 నుంచి భూభారతి సేవలు 4 మండలాల్లో ప్రాథమికంగా అందుబాటులోకి వచ్చాయి. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ సేవలు వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. నాంపల్లిలోని విద్యాభవన్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఇంటర్ ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎస్ కృష్ణ ఆదిత్య తాజాగా ఫలితాల విడుదల తేదీని ఖరారు చేశారు. పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం బోర్డు అధికారిక వెబ్సైట్తో పాటు టీవీ9 తెలుగు వెబ్సైట్లోనూ ఫలితాలను నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు. అలాగే ఐవీఆర్ పోర్టల్ 9240205555 ఫోన్ నెంబర్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. సిలబస్తో పాటు అర్హతలు, జిల్లాల వారీగా ఖాళీల వివరాలు, రాత పరీక్షల షెడ్యూల్, పరీక్ష ఫీజు వంటి ఇతర పూర్తి వివరాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే మెగా డిఎస్సి పరీక్షలు ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారితంగా జూన్ 6 నుంచి జూలై 6వ తేదీ వరకు రోజుకు 2 షిఫ్టుల చొప్పున దాదాపు నెల రోజుల పాటు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, పురపాలికలు, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. డిఎస్సికి వచ్చే దరఖాస్తుల ఆధారంగా వీటిని పొడిగించడం జరుగుతుంది. పొడిగించడం, తగ్గించడంపై నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ఠాతులైన నిపుణులు, టీచర్లుగా ఉన్నా సరే మంచి విద్యను బోధిస్తున్నా ప్రస్తుతం తల్లిదండ్రులకు చదువంటే ప్రైవేట్ స్కూల్స్లో అందించేదే అనే ఆలోచన ధోరణి అధికంగా ఉంది. దీనితో చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు మనుగడ కూడా కష్టంగా ఉంది. అయితే ఒక ప్రధానోపాధ్యాయుడు స్కూల్లో స్టూడెంట్స్కు కల్పించే సదుపాయాలను, చదువు చెప్పే విధానాన్ని ప్రజల వద్దకు సరికొత్త పద్ధతిలో తీసుకుని వెళ్తున్నారు. ఏజెన్సీలో బైక్కి మైక్ కట్టి మాస్టర్ ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు వాట్సాప్ స్టేటస్లుగా స్కూల్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. క్యాథలిక్ల అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఫిబ్రవరిలో శ్వాసకోశ సమస్యలతో పాటు కిడ్నీ సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చివరి శ్వాస విడిచినట్లు వాటికన్ సిటీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోప్ తన నివాసంలో మరణించారని వాటికన్ పేర్కొంది. భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఎక్కువగా వెళ్లే దేశాలలో అమెరికా తర్వాత ఆస్ట్రేలియా ఒకటి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ దేశంలోని విదేశీ విద్యార్థులపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా సైతం భారతీయ విద్యార్థులపై కఠినంగా వ్యవహరిస్తోంది. మోసపూరిత స్టూడెంట్ వీసా దరఖాస్తులు పెరిగాయనే కారణంతో అనేక ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు భారతదేశంలోని 6 రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థుల దరఖాస్తులపై ఆంక్షలు విధించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మరణించిన తర్వాత ఆ షో వేరే ప్రొడక్షన్ చేతికి వెళ్ళింది. హోస్ట్గా ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ రావడం జరిగింది. ఇప్పుడు కూడా పాడుతా తీయగా నడుస్తుంది. ప్రస్తుతం పాడుతా తీయగా 25వ సీజన్ టెలికాస్ట్ అవుతోంది. ఇన్ని రోజులు ఈ సీజన్లో కూడా ప్రవస్తి షోలో పాల్గొంది. అయితే తాజాగా ఈ షోపై సింగర్ ప్రవస్తి సంచలన వ్యాఖ్యలు చేసింది. చిన్నప్పటి నుంచి పాటల షోలలో పాల్గొంటూ సింగర్గా గుర్తింపు తెచ్చుకుంది ప్రవస్తి. చైల్డ్ సింగర్గా
ఎస్పి బాలు, సుశీల, జానకమ్మ, చిత్రాల లాంటి లెజెండరీ సింగర్స్ దగ్గర నుంచి కూడా అభినందనలు అందుకుంది. రెగ్యులర్గా పలు సింగింగ్ షోలలో పాల్గొంటూ ఉంటుంది. అయితే తాజాగా ప్రవస్తి తన యూట్యూబ్లో పాడుతా తీగ షోపై సంచలన ఆరోపణలు చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రవస్తి ఈ వీడియోలో మాట్లాడుతూ, నాకు మ్యూజిక్ ఫీల్డ్కి ఏ సంబంధం లేదని ఫిక్స్ అయ్యాకే ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది ఈ వీడియో ఆపడానికి చూశారు. నేను మెంటల్లీ చాలా ఎఫెక్ట్ అయ్యాను. జడ్జిలు నన్ను ఒక చీడపురుగులా చూసేవాళ్ళు. అసలు నేను ఎందుకు పనికిరాను అన్నట్టు అనేవాళ్ళు. ఇలాంటి జడ్జిల నుంచి ఇది ఊహించలేదు. నా బాడీ మీద కూడా జోక్స్ వేశారు. నేను చాలా షోలు చేశాను, కానీ ఎక్కడా ఇలా చూడలేదు. చాలా పెద్ద సింగర్స్ నుంచి పొగిడారు, కానీ వీళ్ళు ఎలా అంటున్నారు. ప్రొడక్షన్ వాళ్ళు నన్ను చాలా తిప్పేవాళ్ళు, ఎక్స్పోజింగ్ చేయమనేవాళ్ళు, చీరలిచ్చి బొడ్డు కిందకు చీర కట్టుకోమనేవారు అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది ప్రవస్తి. నేను మీ సింగర్ ప్రవస్తి. సో నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం పాడుతా తీగ సిల్వర్ జూబ్లీ సిరీస్లో జరిగిన ఇంజస్టిస్ అంతా ఎక్స్పోజ్ చేద్దామని. మీ అందరికీ తెలుసు నేను దానిలో పార్టిసిపేట్ చేశానని. సో అక్కడ ఏదైతే జరిగిందో అదంతా నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను వీడియోలో. స్టోరీస్ పెట్టాను, చాలా మంది థౌజండ్స్ ఆఫ్ రిప్లైస్ వచ్చాయి స్టోరీకి ఏం జరిగింది అని. సో దీనిలో అంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. సో ఈ వీడియో చేద్దాం అనుకునే ముందు చాలా మంది ఆపడానికి వచ్చారు నన్ను ఈ మ్యూజిక్ ఫీల్డ్ నుంచి. బికాజ్ నీ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది, నీ మంచి ఫ్యూచర్ ఉంది, ఎందుకు పాడు చేసుకుంటావు అని చాలా మంది ఆపడానికి ట్రై చేశారు. కానీ నేను ఇంకా డిసైడ్ అయ్యాను నాకు మ్యూజిక్ ఫీల్డ్కి సంబంధం ఉండదు అని. బికాజ్ ఇంత ఇండస్ట్రీస్ జరిగేటప్పుడు నాకు ఉండాలని లేదు. పాడుతా తీగ రియాలిటీ షోస్ అనే కాదు, దాని బయట కూడా చాలా జరుగుతున్నాయి. ఐ మేక్ ఎ డిఫరెంట్ వీడియో ఫర్ దట్. కానీ ఈ వీడియో మాత్రం ఓన్లీ ఫర్ పాడుతా తీయగా. సో నేను డిసైడ్ అయింది అందుకే. చాలా ఇండస్ట్రీస్ జరుగుతుంది అండ్ ఎవరు కూడా నోబడీ షుడ్ సఫర్ ఆల్ దట్. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆల్సో చాలా మంది అడిగారు అసలు ఈ సీజన్కి ఎందుకు వెళ్ళావు, అసలు మళ్ళీ ఎందుకు వెళ్ళావు పాడుతా తీయగాకి, సూపర్ సింగర్లో విన్నర్ అయ్యావు కదా అని చాలా మంది పెట్టారు. ద రీజన్ ఇస్ యాక్చువల్లీ నేను 2017లో ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు పాడాను. చాలా చాలా బాగా జరిగింది ఆ సీజన్. అసలు ఎలాంటి ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, చాలా హ్యాపీగా సాగిపోయిన సీజన్ అంతా కూడా. అప్పుడు డైరెక్టర్ శాస్త్రి అంకుల్ ఉండేవాళ్ళు అండ్ ప్రొడక్షన్ హౌస్ కూడా డిఫరెంట్ ఉండేది అప్పట్లో, ఇప్పుడున్న ప్రొడక్షన్ కాదు. సో అది చాలా పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది ఫైనల్స్ వరకు కూడా. అండ్ నాకైతే చాలా ఐవ్ లెర్న్ సో మచ్ ఆ సీజన్లో, చాలా బాగుండింది. సో అదే ఎక్స్పెక్టేషన్తో ఈ సీజన్కి వచ్చాను. ఆల్సో ఎక్స్పోజర్ వస్తుంది కదా అని. సూపర్ సింగర్ విన్నాక నాకు అంత ఆపర్చునిటీస్ ఏం రాలేదు. సో దీనిలో చేస్తే వస్తుంది కదా, ఎక్స్పోజర్ ఉంటుంది కదా అని ఒక థాట్తో వచ్చాను. అండ్ దానిలో తప్పేం లేదు కదా. సో ఆ ఒక్క థాట్తోనే నేను ఈ సీజన్కి వచ్చాను, కానీ అంతా ఆపోజిట్ జరిగింది. చూసారు బిబాల్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 10 TV 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.